హలో అస్పిరెంట్స్. ఎవరి దగ్గర అయితే ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్ కానీ, లేకపోతే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ లేదా పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్ ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ మాకు ఈజీగా వస్తుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు లాస్ట్ వరకు చూడాలి అంటే, మనకి ఒక 3-4 డేస్ నుంచి న్యూస్లో మంచి వైరల్ టాపిక్ అయింది. ఏంటి అంటే పూజా కేట్కర్ గారి ఇష్యూ అన్నమాట. సో తను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఎలా అయ్యారు అంటే తన దగ్గర ఉన్న పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్ ద్వారా అన్నమాట. అంటే తనకి డిజేబిలిటీ ఉందని చెప్పేసి తను ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం వల్ల యూపీఎస్సీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి తనకి ఒక ఐఏఎస్ పదవిని ఇచ్చారు. తను ప్రొబేషన్‌లో ఉన్నప్పుడే నాకు లైక్ ఒక సెపరేట్ క్యాబిన్ ఉండాలి. నాకు నా కార్ మీద ఒక బేకన్ ఉండాలి. అంటే బేకన్ అంటే రెడ్ కలర్ ఉయ్ ఉయ్ అని తిరుగుతూ ఉంటది గదా! అట్లాంటివి ఉండాలి అని ఇంక ఏదో గొంతెమ్మ కోరికలు అంటారు గదా! అవన్నీ కోరినాయన్నమాట. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుద్దు అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఓకేనా? అంటే మనిషికి ఆశ ఉండాలి. ఒక సామెత ఉంటది గదా! ఆశకి హద్దుండాలి అని జెప్పేసి మిగతాది నేను జెప్పను. సో, మనిషి యొక్క ఆశలు మితిమీరినప్పుడు ఏమవుతదంటే, ఇలాంటి పొరపాట్లన్నీ బయటకొస్తూ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే, తను యూపీఎస్‌సికి ప్రిపేర్ అయ్యారు. ఇంకొక అప్రిషియేట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే, తను యూపీఎస్‌సినే మోసం చేశారన్నమాట. గ్రేటే గదా! అంటే ఎక్కడైతే లూప్ హోల్ ఉందో, ఆ లూప్ హోల్ దగ్గర మనం ఎంటర్ అవుదామని చూసారా? అది తను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నమాట. అంటే మనం చేసిన తప్పు ఏదైతే ఉంటదో మేబీ ఇప్పుడు కాకపోతే రేపైనా దొరకక తప్పదు. ఓకేనా? అలా ఇప్పటికే చాలామంది స్టేట్ గవర్నమెంట్‌లో అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చాలామందున్నారు. అంటే మన ఇండియాలో డబ్బుతో దేన్నైనా కొనొచ్చండి. ఓకేనా? ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి. అతను ఒక మిడిల్ క్లాసో, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడనుకోండి. అన్నా 3,00,000 ఇస్తాను. కొద్దిగా మా అబ్బాయికో, మా అమ్మాయికో ఒక సర్టిఫికేట్ మీద కొద్దిగా ఏదైనా డిజేబిలిటీ అని రాసేయంటే, తను ఆశకి రాసేస్తాడు. సో, ఇండియాలో దేన్నైనా కొనొచ్చు. అంటే ఇప్పుడు ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఎవరివ్వాలండి? ఒక డాక్టర్ సర్టిఫై చేసి ఇవ్వాలి. మరి ఆ డాక్టర్ ఇక్కడ లంచంకి ఆశపడినోడే గదా! మరి ఇక్కడ యూపీఎస్‌సీ మిస్టేక్ ఏమన్నా ఉందా అంటే, యూపీఎస్‌సీ మిస్టేక్ ఇక్కడ ఏం లేదండి. యూపీఎస్‌సీ ఇలాంటి వాళ్ళని బ్లైండ్‌గా నమ్ముతుంది గాబట్టి ఇక్కడ మిస్టేక్ అంతా గూడా ఇక్కడ అండర్ గ్రౌండ్‌లో జరిగే థింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక డాక్టర్ మిస్టేక్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫై జేయడానికి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వెళ్తారు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి వెళ్ళినప్పుడు అన్నా ఓ ₹1,00,000 తీసుకొని అమ్మాయి అన్ని సర్టిఫికేట్ లేదా అబ్బాయి అన్ని సర్టిఫికేట్‌లు జెన్యూన్ అని జెప్పేసి రాసేయంటే రాస్తారు. అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిది యూపీఎస్‌సీదా అంటే లేదు. అంటే ఒక సిస్టమ్‌దన్నమాట. ఇక్కడ సిస్టమ్ సరిగ్గా పనిజేయకపోతే ఇలాంటి ఆఫీసర్‌లందరూ గూడా అంటే కరప్టెడ్ ఆఫీసర్స్ అందరూ బయటకొస్తారు. అంటే ఒక క్రిమినల్ ఇంటెన్షన్ ఉండి, నేను నాకా క్రెడిబిలిటీ లేదు, లేదా ఎలిజిబిలిటీ లేకపోయినా నేను దాన్ని సాధించాలి అని జెప్పేసి తప్పుడు దోవలు దొక్కి, ఇట్లా అడ్డదారులు వస్తారు చూసారా? అలాంటి వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారనమాట. ఓకేనా? మనకి ఒకటి సాధ్యం కాదు, మన వల్ల అది లేదు అనుకున్నప్పుడు అది జెన్యూన్‌గా ఒప్పుకోవాలండి. అంతేగాని నేను నేను తోపుతురుం కాన్ని అని జెప్పేసి డబ్బులున్నాయి గదా! అని జెప్పేసి ఏది పడితే అది జేస్తే ఆబ్వియస్‌లీ దొరుకుతారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ఎలక్షన్స్ టైమ్‌లో 40,00,00,000 ఆస్తి ఉందని జెప్పేసి వాళ్ళు డిక్లేర్ జేయడం జరిగింది. మరి అలాంటప్పుడు మీకు సర్టిఫికేట్ ఎలా వస్తది? ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని జెప్పేసంటే, నేను మా పేరెంట్స్‌తో ఉండట్లేదు అని జెప్పేసి తెలివిగా సమాధానం జెప్పి ఏదో మతలబైతే జేశారు. బట్ ఇప్పుడు బయటపడ్డారనమాట. సో, ఇప్పటినుంచి యూపీఎస్‌సీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే యూపీఎస్‌సీ చాలా జెన్యూన్‌గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ జేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఫోకస్ చేయని పాయింట్ ఉంటదో, అలాంటి ఫోకస్ చేయలేని పాయింట్ మీద ఆహ్, అంటే ఒక పర్సన్ దొంగదారిలో ఎళ్లి ఐఏఎస్ అయ్యారు అనుకున్నప్పుడు, అక్కడ ఆ సిస్టమ్‌లో లోపం ఉందనుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటది ఆబ్వియస్‌లీ. సో, ఎవరైతే ఈ ఇయర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి, అంటే దొంగ సర్టిఫికేట్‌లు పెట్టుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలు ఆగిచ్చేయచ్చులే అని జెప్పేసి అనుకున్న వాళ్ళుంటారు జూసారా? మీకు మాత్రం గట్టి దెబ్బ పడుద్ది. దయచేసి మీరు మెయిన్స్ రాయకండి. ఓకేనా? దయచేసి మీరు మెయిన్స్ రాయకండి. మీరు మెయిన్స్ రాసారనుకోండి తర్వాత జైలుకెళ్తారు. ఓకేనా? మీరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవ్వకోకుండా జైలుకెళ్ళి చిప్పకూడు తింటారనమాట. ఓకేనా? మనిషికి ఆశ ఉండాలి గానీ అత్యాశ ఉండకూడదు ఎప్పుడు. ఓకే? మీకు సాధ్యమైనంత వరకు మీరు కష్టపడండి. జాబ్ వస్తే వస్తది. లేకపోతే లేదు. అంతేగాని దొడ్డిదారులు తొక్కకండి. ఇప్పుడు మీ వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ పెట్టుకున్నానంటే కట్ ఆఫ్‌లు చాలా తక్కువ. ప్రిలిమ్స్ కట్ ఆఫ్‌లు తక్కువ. మెయిన్స్ కట్ ఆఫ్‌లు తక్కువ. ఓవరాల్‌గా కట్ ఆఫ్‌లు తక్కువ.
అంటే ఒక ఐఏఎస్ రానటువంటి నెంబర్ మీకు వచ్చినా కానీ మిమ్మల్ని ఐఏఎస్ చేసేది ఏంటి అంటే మీకు ఆ సర్టిఫికేట్ వల్ల ఉన్న వాల్యూ వల్ల. అంటే ఇక్కడ ఒక జెన్యూన్ పర్సన్ లైక్ ఇఫ్ యూ బిలాంగ్స్ టు ఎనీ ఓపెన్ కేటగిరీ కానివ్వండి, లేదా ఓ బీసీ కేటగిరీ అయిన ఒక పర్సన్ కానివ్వండి, లేదా ఎస్సీ ఎస్టీ అయిన పర్సన్ కష్టపడి అతను సంపాదించుకున్న మార్కులకి వాల్యూ లేకుండా పోతుందన్నమాట ఇక్కడ. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఫేక్ సర్టిఫికేట్స్. ఓకేనా? ఫేక్ ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, లేకపోతే పీడబ్ల్యూబీడీ కార్డ్ అయితే ఇంకా నెంబర్ 1 కార్డ్ అనమాట. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీయే. స్టూడెంట్స్ అందరూ కష్టపడి ఇటు నుంచి వస్తుంటే ఇట్లా షార్ట్ కట్లో వస్తారనమాట. అంటే అందరూ పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళందరూ కూడా ఫేక్ అని నేను చెప్పట్లేదండి. వాళ్ళు జెన్యూన్‌గా కష్టపడే వాళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ జరిగే థింగ్ ఏంటి అంటే మనకి ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఒక పర్సన్, తెలివైన పర్సన్ గూడా నాకు తక్కువ మార్కులొస్తే నేను ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు కదా అని జెప్పేసి డాక్టర్ల దగ్గరికెళ్లి సర్టిఫై చేసుకొని తీసుకొచ్చుకున్నారు చూసారా? ఇప్పుడు యూపీఎస్సీ అందరి మీద ఫోకస్ జేస్తది. అండ్ ఇంకా తిక్కలేసిందంటే ఆల్రెడీ ర్యాంకర్స్ ఎవరైతే అయ్యారో ఈ పీడబ్ల్యూడీ పెట్టుకొని వాళ్ళ మీద గూడా ఫోకస్ జేస్తది. ఓకేనా? చేసినప్పుడు తెలుస్తుందనమాట అసలైన సినిమా ఏంటని జెప్పేసి. అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు గూడా ఇట్లాంటి వాటి మీద ఫోకస్ జేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే కష్టపడే వాడికి ఆ బాధ తెలుస్తది తెలుసా? కష్టపడి రాత్రనక, పగలనక కష్టపడి తల్లిదండ్రులు కష్టపడిన సొమ్మంతా గూడా ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద ఖర్చు పెట్టి, లేపోతే హాస్టల్స్ మీద ఖర్చు పెట్టి లాస్ట్‌కి ఉద్యోగం రావట్లేదని జెప్పేసి అనుకుంటారు చూసారా? అలాంటి వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఎందుకు అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగాలు అమ్ముకోవడము, ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టుకోవడం వల్ల. ఓకేనా? దయచేసి మన సంస్థ అనేది ఎప్పటికి మారదు. అది మారాలంటే ఇప్పుడున్న యూత్ మార్చాలండి. మార్చలేకపోతే ఇంకెప్పటికి మార్చదు. ఇప్పుడున్న యూత్‌కే ఇట్లాంటి క్రిమినల్ ఐడియాలు వస్తున్నాయంటే ఇంకొక 100 సంవత్సరాలైనా మన ఇండియా బాగుపడదు. ఎందుకు డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతుంది అంటే కరప్షన్ జరుగుతూనే ఉంటది. ఇట్లాంటి కరప్టెడ్ ఆఫీసర్‌లు ఉన్నంత కాలం, లేకపోతే కరప్టెడ్ సంస్థ ఉన్నంత కాలం ఎప్పుడు ట్రాన్స్‌పరెన్సీ అనేది బతకదండి. ఆ సిస్టమ్‌లో మనం ఇలానే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. రైట్? సో, దయచేసి ఇటువంటివి ఎంకరేజ్ చేయకండి. ఫేక్ సర్టిఫికేట్‌లు ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడండి. కష్టపడితే వచ్చే ఉద్యోగానికి అడ్డదారులు దొక్కి ఎళ్లి తెచ్చుకుందాం అనుకునే మైండ్‌సెట్ అనేది కరెక్ట్ కాదండి. కష్టపడిన మనీకే ఎప్పుడైనా వాల్యూ ఉంటది. బట్ ఎప్పుడు అడ్డదారిలో దయచేసి వెళ్ళకండి. ఏ పని చేసినా గాని, నాట్ ఓన్లీ సర్టిఫికేట్స్, ఏ పని చేసినా గాని లైఫ్‌లో నీతిగా నిజాయితీగా చేయడం నేర్చుకోండి. అలా జేసి వచ్చిన డబ్బుకే వాల్యూ ఉంటది. అలా చేసి వచ్చిన డబ్బుతో మీరు తిన్న ముద్దుంటది చూసారా? అది ప్రశాంతంగా దిగుతది. నైట్ మీరు పడుకునేటప్పుడు గుండె మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎప్పుడు వాడొచ్చి పట్టుకుంటాడా? వీడొచ్చి పట్టుకుంటాడా? అనే టెన్షన్‌లు ఎప్పుడుంటాయంటే మీరొక దొంగ పని చేసినప్పుడు ఉంటదనమాట. రైట్? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. జెన్యూన్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఫ్రాడ్‌స్టర్స్ అందరికీ కూడా ఇదొక అలర్ట్ మెసేజ్ అనుకోండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.